రైతన్న ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో రైతన్నలు రోడ్డుపై వరి ధాన్యం బస్తాలతో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు రైతన్నల నిరసనను విరమించేందుకు ప్రయత్నాలు చేశారు. వరి ధాన్యం కొనేదాకా నిరసన దీక్ష చేపడతామని అన్నారు. రాలేదు ఆదు ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయాడు. 4 రోజులు అయిపోయింది, వెంటనే వెహికల్ వస్తా అన్నాడు. వారం రోజుల కింద బస్తాలు జోకి పెట్టినాయి. ఇప్పుడు తహసీల్దార్ వచ్చిపోయినా కానీ వెహికల్ రాలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చిపోయిన వెహికల్ రాలేదు. ఎవరిస్తారు బాధ్యత? ఎవరిస్తారు బాధ్యత?